మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభమగా ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇక ఈ రెండు రాష్ట్రాల్లోనూ అటు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ కూటమి హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. ఇక ఎన్డీఏ కూటమి రెండింటిలోనూ విజయం సాధిస్తుందంటూ అటు ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పటికే చెప్పాయి. అయితే విజయం తమదేననే ధీమాలో మాత్రం ఇండియా కూటమి ఉంది. ఇక ఒక్కసారి మహారాష్ట్రలో చూసుకుంటే మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 145 స్థానాల్లో ఎవరు విజయం సాధిస్తారో వారిదే మహారాష్ట్ర పీఠం అని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం ఇక్కడ రెండు కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక్కడ బీజేపీ మహాయుతి కూటమి అటు కాంగ్రెస్ మహావికాస్ అఘాడీ కూటమి మధ్య ఇక్కడ ప్రధాన పోరు నెలకొందని చెప్పొచ్చు. ఇక మహాయుతి కూటమిలో బీజేపీతో పాటు శివసేన వర్గం, శివసేన నుంచి విడిపోయినటువంటి ఏక్నాథ్ షిండే వర్గం, అటు ఎన్సీపీ నుంచి విడిపోయినటువంటి అజిత్ పవార్ వర్గం కలిసి మూడు పార్టీలు కలిసి ఇక్కడ పోటీ చేస్తున్నాయి. ఇక మహావికాస్ అఘాడీ కూటమిలో అటు కాంగ్రెస్ ఎన్సీపీతో పాటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కూడా ఈ మూడు కలిసి పోటీ చేస్తున్నాయి. ఒక్కసారి మహారాష్ట్రలో చూసుకుంటే మొత్తం మహాయుతి కూటమిలో బీజేపీ అత్యధిక సీట్లలో పోటీ చేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ బీజేపీ 140 స్థానాల్లో పోటీ చేస్తుండగా శివసేన ఏక్నాథ్ షిండే వర్గం 81 స్థానాలు, ఇక అజిత్ పవార్ వర్గం 59 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక అధికారం నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఇక్కడ మోడీ కానీ అమిత్ షా కానీ విస్తృత ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా ఇక్కడ మహిళలకు 2100 ఇస్తామంటూ కూడా వారికి నెలకు 2100 ఇస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. అటు కాంగ్రెస్ కూడా ఇక్కడ జోరుగా ప్రచారం నిర్వహించింది. ఇటు అదానీ మోడీ బంధంపైనే రాహుల్ ఎక్కువ గురిపెట్టారని చెప్పొచ్చు. ఇక ఇక్కడ చూసుకుంటే కూటమిలో కాంగ్రెస్ 101 సీట్లలో మొత్తం ఇక్కడ 288 స్థానాలు ఉంటే కాంగ్రెస్ అత్యధికంగా మహా వికాస్ అఘాడీ కూటమిలో 101 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఒక్కసారి మనం కాంగ్రెస్ చూసుకుంటే ఇక్కడ కూటమిలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తుంది. మొత్తం 288 స్థానాల్లో పోటీలో ఉండగా కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే వర్గం, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 90 స్థానాల్లో పోటీ దిగుతుండగా ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 86 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక మరోవైపు ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఈ రెండు కూటముల మధ్యనే పోటీ నెలకొందని చెప్పొచ్చు. అటు కాంగ్రెస్ వైఫల్యాలపై అటు బీజేపీ వైఫల్యాలపై కాంగ్రెస్ కూటములు పోటాపోటీ ప్రచారించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారంటీలపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. గ్యారంటీలే తమను గెలిపిస్తాయంటూ కూడా ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇటు తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల్లో కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో గ్యారంటీలే తమను అధికారంలోకి తీసుకొచ్చి అటు గ్యారంటీలు ఆ రాష్ట్రాల్లో ప్రజెంట్ అమలు చేస్తున్నామని కూడా అక్కడ ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి కీలక నేతలు మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మరికొంతమంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి మరికొంతమంది నేతలు కూడా మహారాష్ట్రలో పాగా వేసి ఓరాఓరి ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని కూడా రేవంత్ రెడ్డి అక్కడ జోరుగా ప్రచారం నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ఇటు బీజేపీ కూడా ఇటు తెలంగాణ నుంచి బీజేపీ నేతలు కూడా అక్కడ మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా చూసుకుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి కేంద్ర మంత్రులు కూడా మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించారు. అటు తెలంగాణలో కాంగ్రెస్ ఘోరంగా హామీల నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని, ఎటువంటి హామీలు నెరవేర్చడం లేదంటూ కూడా వాళ్ళు అక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇక మరోవైపు బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఈ క్రమంలో అటు పోటాపోటీ ప్రచారం అటు రెండు పార్టీలు హోరాహోరీ ప్రచారం నేపథ్యంలో పీఠం ఎవరికి దక్కుతుందనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ ఎన్డీఏదే రెండు రాష్ట్రాల్లో అటు మహారాష్ట్రలో ఇటు జార్ఖండ్లో రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏదే అధికారం అని తేల్చి చెప్పాయి. అయితే ఎగ్జాక్ట్ పోల్స్గా మారతాయా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇక మరోవైపు చూసుకుంటే అటు జార్ఖండ్లోనూ మొత్తం 81 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 81 స్థానాల్లోనూ ఇప్పుడు ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక్కడ కూడా అటు ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొందని చెప్పి ఇండియా కూటమికి జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా లీడ్ వహిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఇక్కడ జేఎంఎం ఇటు ఇండియా కూటమి అధికారం నిలుపుకునేందుకు అటు జోరుగా ప్రచారం నిర్వహించింది. అటు ఇక్కడ కూడా గ్యారంటీల మీదనే ఆ పార్టీ నమ్మకం పెట్టుకుందని చెప్పొచ్చు. ఇక హేమంత్ సోరెన్ అటు ఎన్నికలకు కొన్ని నెలల ముందు హేమంత్ సోరెన్ అవినీతి ఈడీ కేసులో అరెస్ట్ అవ్వగా 5 నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలైన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం
ప్రభుత్వం మరోసారి అధికారం చేపడుతుందా అనేది కొంచెం ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు. ఇక్కడ బీజేపీ మాత్రం హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి చెక్ పెట్టేలా ప్రచారం నిర్వహించింది. ముందు నుంచే పక్క ప్రణాళికతో ముందుకు సాగిందని చెప్పొచ్చు. అటు చెంపై సోరెన్ను బీజేపీ తన వర్గంలోకి లాక్కుంది. ఇక ఇవన్నీ అటు ఈడీ కేసు వంటి వీటిని ప్రధాన అస్త్రాలుగా చేసుకున్న మోడీ, అమిత్ షా వాటిపైన ఎక్కువ ఫోకస్ చేశాడు. కాంగ్రెస్ను అటు జేఎంఎంను కార్నర్ చేశారని చెప్పొచ్చు. ఇక అవినీతిలో అటు జార్ఖండ్లో ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అవినీతి ప్రభుత్వాన్ని పారదోల్తామంటూ కూడా అమిత్ షా, మోడీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారు. ఒక్కసారి మనం జార్ఖండ్ ఎన్నికల స్థానాలను ఒకసారి మనం పరిశీలిస్తే మొత్తం 81 స్థానాలు ఉంటే 41 స్థానాల్లో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో అదే జార్ఖండ్ పీఠం వారికే దక్కుతుందని చెప్పొచ్చు. ఇక తొలి రెండు విడతల్లోనూ ఎన్నికలు జరగగా తొలి విడతలో 43 స్థానాల్లో, అటు రెండో విడతలో 38 స్థానాల్లోనూ ఎన్నికలు జరిగాయి. అయితే ఇక్కడ కీలకంగా 18 స్థానాల్లో ఉన్నటువంటి సంతాల్ గిరిజనులు ఇక్కడ ఫలితాలను డిసైడ్ చేస్తారని చెప్పొచ్చు. ఈ 18 స్థానాలే ఇటు జార్ఖండ్లో కీలకంగా ఇప్పుడు ప్రజెంట్ మారనున్నాయి. ఈ సంతాల్ గిరిజనులు ఎవరి వైపు అయితే ఉంటారో వా కూటమిదే విజయం అని కూడా మనకు చెప్పొచ్చు. అయితే ఈ సంతాల్ స్థానాలు ఏవైతే ఉన్నాయో దానిలో ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా చూసుకుంటే గతంలోనూ జేఎంఎందే అక్కడ ఎక్కువ పట్టు నిలుపుకుంటుందని చెప్పొచ్చు. అయితే మరోవైపు ఇక్కడ మొత్తం 81 స్థానాల్లో ఉండగా అత్యధికంగా హేమంత్ సోరెన్ సారథ్యంలోని జేఎంఎం పార్టీ 42 స్థానాల్లో పోటీకి దిగుతుంది. ఇక కాంగ్రెస్ 30 స్థానాల్లో ఇక్కడ పోటీ చేస్తుందని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ ఓన్లీ ఆ 30 స్థానాల్లోనే ప్రచారం నిర్వహిస్తుందని, మిగతా స్థానాలపై పెద్దగా ప్రచారం చేయలేదని కూడా అటు జేఎంఎం వర్గాలు కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే మరోవైపు చూసుకుంటే అటు కాంగ్రెస్ 30 స్థానాల్లో పోటీ చేయగా హేమంత్ సోరెన్ మాత్రం రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేసి జోరుగా ప్రచారం నిర్వహించారు. తనను అక్రమ కేసులో ఇరికించారని, అక్రమ కేసుకు అట్లు తనపై అసత్య ప్రచారాలు చేయడానికి బీజేపీ 500 కోట్లు ఖర్చు పెట్టిందంటూ కూడా హేమంత్ సోరెన్ ప్రచారం నిర్వహించారు. అయితే ఈ ప్రచారం ఎంత మేరకు ఆ పార్టీకి కలిసి వస్తుందనేది మరికొద్ది గంటల్లో కూడా తేలనుంది. ఇక మరోవైపు ఈ ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లోనూ భారీగా డబ్బు ఎన్నికల వేళ భారీగా డబ్బు సీజ్ అయిందని కూడా చెప్పొచ్చు. మొత్తం 1082 కోట్ల డబ్బును కూడా ఈసీ పట్టుకుంది. ఇక ఈ నేపథ్యంలో డబ్బు ప్రవాహం ఎంత మేర కొనసాగిందో కూడా మనకు ఈ విషయం ఇదే ఇప్పుడు ఈసీ పట్టుకున్న డబ్బే 1080 కోట్లు చెప్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే వీటితో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటు అటు దేశవ్యాప్తంగా మొత్తం 48 స్థానాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకుంటే ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నటువంటి వయనాడ్ స్థానం కీలకంగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ రాహుల్ గాంధీ ఎన్నికల ముందు అటు సాధారణ ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసిన రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి ఆయన ఇటు వయనాడ్ నుంచి ఆయన 2 స్థానాల్లో పోటీ చేయగా ఎన్నికల తర్వాత ఆయన వయనాడ్ స్థానానికి రిజైన్ చేశారు. ఇక ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ ప్రస్తుతం ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆమె లీడ్లో కొనసాగుతున్నారు. ఇక్కడ ఎక్కువగా ముస్లిం ఓట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ బీజేపీ తరఫున అటు సిపిఎం తరఫున కూడా అభ్యర్థులు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రియాంక గాంధీ ప్రస్తుతం లీడ్లో కొనసాగుతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే మహారాష్ట్రలో అజిత్ పవార్ ఎవరైతే ఉన్నారో ఎన్సీపీ వర్గం నుంచి ఈ చీఫ్గా కొనసాగుతున్నటువంటి అజిత్ పవార్ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారని కూడా చెప్పొచ్చు. అయితే ఇది కొంత ఆ వర్గానికి కొంత నిరాశపరుస్తుందని చెప్పొచ్చు. అయితే ఆయన ముందు లీడ్లోనే ఉన్నారు. అయితే కౌంటింగ్ ప్రారంభం అయినాక ఆయన ముందు లీడ్లో ఉన్నారు. ఆ తర్వాత క్రమంగా ఇక్కడ వెనుకంజలో అయితే ఆయన అల్లుడే పోటీ చేస్తున్నారు. ఒకవేళ ఇది ఓడిపోతే మాత్రం అజిత్ పవార్కి ఇది ఒక పెద్ద షాక్గా కూడా మనం చెప్పొచ్చు. అయితే మరికొంత అటు జార్ఖండ్లో కూడా అటు హేమంత్ సోరెన్ ప్రస్తుతం లీడ్లో కొనసాగుతున్నారు. అటు కీలక నేతలు ఎవరైనటువంటి ప్రస్తుతం వాళ్ళు అంతా లీడ్లోనే ఉన్నారు. ఇక మహారాష్ట్రలో కూడా కీలక నేతలు ప్రస్తుతం అటు డిప్యూటీ సీఎంగా చేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రస్తుతం లీడ్లోనే ఉన్నారు. ఏక్నాథ్ షిండే కూడా కుప్రి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన కూడా లీడ్లోనే ఉన్నారు. అయితే అజిత్ పవార్ మాత్రమే కొంత వెనుకంజలో కొనసాగుతున్నారు. అయితే ఏ క్షణమైన ఈ తీర్పు మారే అవకాశం లేకపోలేదు. ఇక మరికొన్ని గంటల్లోనే మనకు స్పష్టమైన ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాలపైనే అందరి దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. హోరాహోరీ ఫలితాలు మహారాష్ట్ర ముఖ్యంగా కాంగ్రెస్కి ఇది చావరేవో అనే ఎలక్షన్లో కొనసాగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఆ పార్టీకి చాలా ఎంతో అవసరమైనదిగా చెప్పొచ్చు. ప్రస్తుతం సౌత్లో చూసుకుంటే రెండు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది. అటు నార్త్ వైపు చూసుకుంటే అటు హిమాచల్ మొత్తం 3 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా
కాంగ్రెస్ అధికారులు మొన్న హర్యానాలో పక్క గెలుస్తామనుకున్న కాంగ్రెస్కు కొంత నిరాశ ఎదురైంది. అక్కడ అధికారం నిలబెట్టుకోలేకపోయింది. బీజేపీ అక్కడ వరుస ట్రిపుల్ గెలుపు సాధించిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈ మహారాష్ట్ర గెలుపు అనేది కాంగ్రెస్ అత్యవసరం అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అయితే ఎగ్జిట్ ఫలితాలు మాత్రం బీజేపీ వైపే మొగ్గు చూపాయి. అయితే ఎగ్జిట్ ఫలితాలు ఎగ్జాక్ట్ ఫలితాలుగా మారతాయా లేదా అనేది మరికొద్ది సేపట్లో తేలనుంది.